దయచేసి అంతా వచ్చి కూడా కూర్చోలో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. మరి కొన్ని నిమిషాలు ప్రోగ్రామ్ వివిధ గ్రామాల నుంచి మండలం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులంతా కూడా దయచేసి రోజుకి వచ్చి కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరి కొద్ది నిమిషాల్లో ఈరోజు అందరికీ తెలుసు మనం ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యారు. మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి మన యాడికి మండలానికి రాబోతున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మనమందరం ప్లాన్ చేసుకోవాలా. ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని మన వాళ్ళందరినీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. మరి ముఖ్యంగా మన ఊరికి వస్తున్నారంటే మనం కూడా ఇల్లు అడగాలని చేస్తానని ఆశతో అందుకు ముఖ్యంగా నేను నీటి పైనే మాట్లాడబోతున్నాను. చిన్న చిన్న కాలం ఏదైతే ఉన్నాయో పూర్తి చేయమని. మరి ఈ కనిపించేది ఇంకేమన్నా ఉంటే మరి నాకు చెప్పండి. అది నిజంగానే మన ప్రజలందరికీ న్యాయం అవుతుందంటే అది చేస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడతాను. నాకు తెలిసి రేపు ప్రోగ్రామ్ 12:30 అనుకుంటా. కానీ మనం 12:30 చేరుకుంటే అది సాధ్యం కాదు. నాకు తెలిసి దాదాపు మనము 11 ఆ సమయానికే చేరుకోవాలి. ఎందుకంటే బస్సులు ఉంటాయి, ఆ బస్సులు రావాలా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం 10-11 ప్రాంతం ఆ మధ్యలో చేరుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బస్సులు కూడా డివైడ్ చేస్తాం. అందరు గుర్తు ఉంటుంది మన మహానగర ప్రోగ్రాం ఏ విధంగా అయితే బయలుదేరాము ఇక్కడి నుంచి అదే విధంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. గ్రామానికి బస్సు వస్తుంది, లేకపోతే 2-3 గ్రామాలు కలిపి బస్సు వస్తుంది. ఆ బస్సులో మనందరం తోడై వస్తే బాగుంటుంది. భోజనాలు కూడా మనం ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవడం లేదు, అంతా ఒక దగ్గర పెట్టే బదులు. ఎందుకంటే మనకు తెలియదు జనం ఏ విధంగా వస్తారు. మామూలు ప్రోగ్రామ్స్కే మనకి స్థలం పట్టణానికి వస్తారు. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది చాలా హైగా ఉంటుంది. అక్కడ గందరగోళం క్రియేట్ చేసుకునే బదులు స్థానికంగా మనం ఎక్కడైతే మొదలవుతామో అక్కడే మనం భోజనాలు ఏర్పాటు చేసుకొని వచ్చేది అన్ని ఎదురుస్తాం. నాన్నగారు కూడా వస్తారు, మాట్లాడతారు ఇంట్లో. సో అదొకటి. మీరు ఈరోజు సాయంత్రం లోపల ఒక్కూరికి అయితేనేమి, ఒడుగురికి అయితేనేమి, ఎనమికి అయితేనేమి, తాడిపత్రి మండలం అయితేనేమి, ఏదైనా పెద్ద సమస్య అనుకుంటే దయచేసి దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ రెండు మనం ఆలోచించాలా. అన్నిటికంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తేనే రేపు మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఆయన చూసుకుంటాడని ఒకరిపైన గుర్తు చేసుకున్నామంటే మాత్రం లాస్ట్కి ఎవరు ఉండాలని నేను దాకా ఖచ్చితంగా మీరు మీ మిత్రులతో, మీ స్నేహితులతో, మీ ఫ్యామిలీ మెంబర్తో ఎవరు వస్తున్నారు ముందుగానే ప్లాన్ చేసుకోండి. బస్సులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైనా మిస్ అయితే నాకు చెప్పాలి. సో మీరందరూ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.